హలో దోస్తు, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. రీసెంట్గా కర్ణాటకలో వాల్మీకి స్కామ్ అని జరిగింది. ఈ స్కామ్తో తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వానికి ఇంటర్లింక్ ఏందనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఈ స్కామ్ జరిగింది ఎగ్జాక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కర్ణాటకలోని వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ నుంచి డైరెక్ట్గా దాదాపు 187,33,00,000 రూపాయలు డైరెక్ట్గా 217 అన్నౌన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఇది నేను చెప్తే మీరు నమ్మరు కదా. దీన్ని డైరెక్ట్గా మన సిద్ధరామయ్య గారు, కర్ణాటక ముఖ్యమంత్రి, అసెంబ్లీలో డైరెక్ట్గా ఒప్పుకున్నారు, అవును స్కామ్ జరిగింది అని. 217 అకౌంట్స్లో మెయిన్గా తెలంగాణలోని హైదరాబాద్లో 9 అకౌంట్స్కి డైరెక్ట్గా 45 కోట్ల రూపాయలు సెండ్ అయిపోయినాయి. దీనికి మీకు ఒక చిన్న ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి. V6 బిజినెస్ అకౌంట్స్కి దాదాపుగా 4,50,00,000 రూపాయలు సెండ్ అయినట్టుగా ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది చూసి మీరే కామెంట్ చేయండి, స్కామ్ జరిగిందా లేదా అనేది. దీంట్లో ఇంకో కుసమెరుపు ఏంటంటే, మెయిన్గా అక్కడ ఉన్న బ్యాంక్ మేనేజరు, అలాగే కార్పొరేషన్ ఎండి, బ్యాంక్లో ఉన్న అకౌంటెంట్, వాళ్ళ కింద వర్క్ చేస్తున్న ఒక అతన్ని ప్రెషర్ చేసి ప్రూఫ్స్ ఏమీ పెట్టకుండా డైరెక్ట్గా అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించేశారు. ఈ ప్రెషర్ వల్ల ఆయన ఏం చేశాడంటే సూసైడ్ చేసుకున్నాడు ఆఖరికి, ఈ స్కామ్ బయటపడగానే. ఇప్పుడు ఆయనకు దిక్కేవారు? దీని గురించే ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఆపోజిషన్ పార్టీస్ అన్నీ పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నాయి. ఇది కాంగ్రెస్ మెడకు కూడా చుట్టుకుంటుంది, మన తెలంగాణ కాంగ్రెస్ మెడకి. ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఎలక్షన్స్ టైంలో జనాలకు పంచి వాళ్ళు ఓట్లను కొనుక్కున్నారు కాబట్టి. అసలు ఈ వాల్మీకి కార్పొరేషన్ అంటే ఏంది? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్, అంటే ఎస్సీ ఎస్టీలు, చాలా నిరుపేదలు. వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం అమౌంట్ని దాచిపెట్టారనమాట. అది ఎవరికీ తెలియకుండా కార్పొరేషన్ ఎండి, అలాగే బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ అకౌంటెంటు చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అన్ని సైన్లు ఇవన్నీ ఫోర్జరీ చేసి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా కర్ణాటకలో ఉన్న నిరుపేదల కోసం వాడాల్సిన డబ్బుల్ని తెలంగాణలో ఉన్న పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో తీసుకొచ్చి వాడారనమాట. దాదాపుగా కొన్ని గోల్డ్ షాప్ల నుంచి, బార్ షాప్ల నుంచి చాలా వరకు పెద్ద మొత్తంలో డబ్బుల్ని కలెక్ట్ చేసి తెలంగాణ ఎలక్షన్లో వాడారు, పార్లమెంట్ ఎలక్షన్లో. ఇది అసలు సంగతి. ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ అంతా కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్ బ్రాంచ్ నుంచి అన్నౌన్ అకౌంట్స్కి సెండ్ అయింది. దీనికి ఇంకొక ప్రూఫ్ కూడా చెప్తాను చూడండి. కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ మంత్రి అయిన సతీష్ జెర్కోలి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని డైరెక్ట్ ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ ఇచ్చింది. అంటే ఏ లెవెల్లో స్కామ్ జరిగిందో, అంతా ఏ లెవెల్లో బయటపడ్డదో మీరే ఆలోచించండి. దీంట్లో మొత్తం దాదాపుగా 11 మంది వరకు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, సిబిఐ ఎంటర్ అయింది. దీంట్లో ఒక చిన్న ఫైనల్ టచ్ ఇస్తాను చూడండి. కర్ణాటకలో స్కామ్ జరిగితే కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సిద్ధరామయ్యని రిజైన్ చేయమని చెప్పి ఫుల్ ప్రెషర్ పెడుతుంది. అక్కడ ధర్నాలు, ర్యాలీలు అవుతున్నాయి. కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఇక్కడ ఉన్న న్యూస్ ఛానళ్ళు కూడా ఈ న్యూస్ని అసలు ఎక్కడ వేయట్లేదు. అంటే ఏ లెవెల్లో మేనేజ్మెంట్ కోట రన్ అవుతుందో చూడండి. మీరే ఈ స్కామ్ పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.